తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలంలో గత కొద్ది రోజుల నుండి భారీగా కురుస్తున్న వర్షాలకు వందలాది పంటలు నీట మునిగాయి. నిడదవోలు మండలంలో 16,500 ఎకరాల వరి సాగు చేస్తూ ఉండగా ఇటీవల కురిసిన వర్షాలకు సుమారు 375 ఎకరాల వరి పంట నీట మునిగింది. మండలంలోని పెండియాల, కలవచర్ల, కోరుపల్లి, సింగవరం, తాళపాలెం, కంసాలిపాలెం తదితర ప్రాంతాల్లోని పల్లపు చేరులోకి వర్షపు నీరు చేరడంతో రైతులు లబోదిబోమంటున్నారు. నీట మునిగిన పంట చేలను నిడదవోలు మండల వ్యవసాయాధికారి గుత్తుల సత్యనారాయణ పరిశీలించారు. రైతులు అధైర్యపడవద్దని అన్నారు. మండలంలో సుమారు 375 ఎకరాల వరకు మునిగిన వరి పంటలను, వాటి పరిస్థితులను జిల్లా అగ్రికల్చర్ అధికారులకు తెలియజేసినట్లుగా చెప్పారు. నీరు తొలగించిన వెంటనే బూస్టర్ డోసుగా ఎకరాకు 25 కేజీల యూరియా, 15 కేజీల పొటాషియం వేసుకోవాలని, జింక్ సల్ఫేట్ స్ప్రే చేసుకుంటే వరి పంట నిలదొక్కుంటుందని సూచించారు. అలాగే ఊరి పక్కన నడవలు పొలం వర్షం వల్ల వారం రోజుల నుంచి వర్షం వల్ల మునిగిపోయిందండి. వర్షం దెబ్బగా మునిగిపోయి మున్సిపాలిటీ వాటర్ బయటికి వెళ్ళక అది ఇది ఏకమైపోయి మొత్తం మునిగిపోయిందండి. ఆ చేను మొత్తం 30 ఎకరాలు పోయిందండి. నా చేను పచ్చాక నడవద్ది. వారం రోజులు బట్టి వర్షం కుడుతుందండి. వారం రోజులు బట్టి లాక్క చాలా ఇబ్బందికరంగా ఉంది. బోధుల్లో లాక్క ఈ లాక్క మొత్తం మీద చేను అంతా నాశనం అయిపోయింది, కుళ్ళిపోయింది. దానికి ఏంటి పరిహారం మాకు నష్టపరిహారం కోరుకున్నాను. అదే మున్సిపాలిటీ వాటర్ మాకు చేలో పడిపోతుంది. ఇదంతా క్లియర్ చేసి బయటకు పంపించాలని కోరుకుంటున్నాం. ఇప్పటి నుంచి డ్రైన్ వాటర్ చేలో పడిపోతుంది. దానికి మార్గం లేదు, చేలో పడిపోతుంది. ఈ నీరు మార్గం చేపించి కింద పంపిలాగా ఎప్పటి నుంచో కాగితాలు పెట్టారు, ఆర్డర్ పెట్టారు, 8 అడుగులు కావాలి అది ఇదని. గత సీఎం కూడా పెట్టారు. ఇప్పుడు మళ్ళీ వచ్చేసింది, మళ్ళీ మునిగిపోయింది. అది దారి ఇవ్వాలని ఆ దారి నీళ్ళు ఎగ్జామ్ వాన వచ్చి మునిగిపోయిందండి. చేను పని చేస్తుందో పని చేయదు కూడా తెలియదు. వాళ్ళు పెట్టుబడి పెట్టామండి, వెళ్ళడానికి దారి లేదండి. నీరు చేనంతా మునిగిపోయింది. చేను చెరువులాగా ఉందండి. ఈ పెట్టుబడులు కూడా పోలు పెట్టుబడి పెట్టామండి. నీరు వెళ్ళి ఆదాయం లేదండి. చేనంతా మునిగిపోయి ఎందుకు పని చేయదండి. మీరందరూ ప్రభుత్వం కాపాడాలని కోరుకుంటున్నామండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు గుత్తుల సత్యనారాయణ. నేను నిడదవోలు మండలం అగ్రికల్చర్ ఆఫీసర్గా పనిచేస్తున్నానండి. మన నిడదవోలు మండలంలో ముఖ్యంగా వరి పంట ఇంచుమించు ఖరీఫ్లో కానీ రబీలో కానీ 16,500 ఎకరాల వరకు మనకి వరి పంట పండించడం జరుగుతుందండి. గత 15 రోజుల నుంచే మనకి ఈ వరి నాట్లేయటం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని ఏరియాల్లో అయితే 15 రోజులు 20 రోజులు కూడా నాట్లేయటం అయిపోయింది, కంప్లీట్ అయింది. కానీ ప్రస్తుతం ఏంటంటే ఈ గత 2-3 రోజుల నుంచి ఈ వర్షాల వల్ల ఏదైతే ఈ పల్లపు ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా మన ఈ నాట్లేసిన వరి పంట అంతా కూడా మునిగిపోవడం జరిగింది. ముఖ్యం 5 గ్రామాల్లో ఈ ముంపు ఎక్కువ ఉందండి. అటు కలవచర్ల, కోరుపల్లి, నిడదవోలు రూరల్ మరియు మన సింగవరం, కంసాలిపాలెం ఈ విధమైన గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా ఇంచుమించు 50 నుంచి 100 ఎకరాల వరకు ఈ విధంగా ముప్పు గురైంది. దీని మీద రైతులందరూ కూడా కొంచెం